నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాగరుడవైన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, కృపాకనికరము కలిగిన మా కన్న తండ్రి, శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమము ద్వారా మీ పిల్లలందరితో కలిసి నీ జీవవాక్కులను ధ్యానించగలిగే భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి, ఈరోజు కూడా నాయన నీ సన్నిధిలో నీ సహాయము కొరకు ఎదురు చూస్తుండగా కృప చూపించండి. మనిషిగా నన్ను మరుగుపరిచి కన్న తండ్రిగా లేఖనాలలో నీవే మా అందరికీ కనిపించమని కోరుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను బట్టి, ఆయన మహాకృపను బట్టి, శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడగలిగే భాగ్యాన్ని ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ విశ్వాసములో మేము బలపడుతున్నాము అని మీరు చెప్పిన మాటలను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలుపుకొనుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి సంగతులను మనం ఆలోచించగలిగితే, కాలం మారిపోయింది, పరిస్థితులు మన చేతుల్లో లేవు అన్న మాట ఈరోజు ఎక్కువగా నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మనం వింటున్న మాట. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా మారిపోయాయి అని నిత్యము మనం మాట్లాడుకుంటున్న మాటలే. పిల్లలకు వివాహాల విషయంలో కూడా తొందరపడాలి అనుకుంటున్నాం. ఎందుకండి అంటే పరిస్థితులు బాగోలేవు కదండి అని మనం పరిస్థితులను గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. నిజమే, దేవుడు ప్రారంభంలో ఇచ్చిన ఏదేనులో ఉంటున్న కాలాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఆనందము సంతోషముతో ఉన్న ఆ రోజుల్లో నుంచి నెమ్మదిగా పరిస్థితులు మారిపోయి ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు మానవాళి జీవనాన్ని కొనసాగిస్తుంది. అపోస్తులుడైన పౌలు గారు కూడా పరిస్థితులను గురించి, కాలాన్ని గురించి మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్న ఒక చక్కటి మాటను మనం అందరము కలిసి చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలయైనదని తెలుసుకొని అలాగు చేయుడి. అపోస్తులుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో 2 విషయాలను మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. మొదటిది,
కాలాన్ని గురించి తెలుసుకోండి అంటున్నాడు. రెండవది, కాలమును గురించి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో నిద్ర మేలుకోవాలి అని చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, రోజువారీ నిత్య జీవితంలో కూడా సమయాన్ని బట్టి మేలుకోవటం, సమయాన్ని బట్టి పడుకోవటం, సమయాన్ని బట్టి మన పనులలో మనం ముందుకు వెళ్ళటం నిత్యము మనం కొనసాగిస్తున్నాము కదా. పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మనకు తెలిసిన దానిని గురించి చెప్పటం లేదు, మనకు తెలిసిన దానిని గురించి మన కళ్ళ ముందు పెట్టి మనకు తెలియని ఒక అద్భుతమైన సంగతిని నేర్పించడానికి ప్రయత్నము చేస్తున్నట్లుగా మనము చూడగలము. ముందుగా కాలమును గురించి ఎరుగండి అన్నాడు. కాలాన్ని గురించి ఏమి తెలుసుకోవాలో మరలా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే కాలాన్ని గురించి వ్రాయబడిన ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అపోస్తులుడైన పౌలు గారు కూడా దినములు చెడ్డవి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడే పరిస్థితులను పరిగణలోనికి తీసుకున్నాడు. అప్పటికే దినములు చెడ్డవి అంటే కాలాన్ని గురించి మాట్లాడుతూ కాలము చెడిపోయింది అన్నాడు. ఎలా చెడిపోయిందంటే మనుష్యుల పాపాల వలన, మనుషుల ప్రవర్తన వల్ల, మనుషులు చేస్తున్న ఘోరాల వల్ల ఈరోజు పరిస్థితులు బాగోలేవు. ఒకప్పుడు అరణ్యాలలో భయం ఉండేది, కానీ ఈరోజు అరణ్యాలు ప్రశాంతంగా, అడవులు ప్రశాంతంగా ఉన్నవి. సమాజం మాత్రం అట్టుడికిపోతుంది. మనుషుల మధ్య జరుగుతున్న ఘోరాలు చూస్తున్నప్పుడు మనుషులను మనుషులు అనుకోవడానికే భయంకరమైన పరిస్థితులు ఉన్నవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనండి అన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో నిద్ర మేలుకొనండి అన్నాడు. ఇక్కడికి రాగానే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి అన్నాడు. ఎందుకంటే సమయం అనేది వెళితే రాదు. సమయాన్ని బంగారముతో పోల్చిన సందర్భాలు, సమయము విలువైనదని చెప్పడానికి ఎన్నో సంగతులు మనం వింటుంటాం. అవును, కాలాన్ని గురించి ఆలోచించినప్పుడు చాలా విలువైంది. అది విలువైనదని మనకెప్పుడు తెలుస్తుందంటే మనకివ్వబడిన జీవితకాలం తరిగిపోయి మరణపు ముంగిట్లో మనం వాలిపోయినప్పుడు, రేపో మాపో ఈ ప్రాణాలు వదలాలన్న సంగతి తెలిసినప్పుడు దేవుడిచ్చిన ఈ విలువైన కాలం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? దేవుడిచ్చిన ఈ జీవిత కాలము ఎంత విలువైనదో పరిస్థితులను కూడా పరిగణలోనికి తీసుకొని నిద్రలో నుంచి మేలుకోవాలి, సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. అంతట చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయెను. దయచేసి మీరు ఆలోచించగలిగితే పౌలు శీలను బంధించి చెరసాలలో వేశారు. పౌలు గారు శీలగారులు ఏం తప్పు చేశారు? చెరసాలలో వేసే అంత తప్పు వీరేం చేశారు? పుతోను అని దయ్యం పట్టి సోదె చెప్పుట చేత తన యజమానులకు లాభాన్ని కలిగిస్తున్న ఒక చిన్నదానిని చూచి వ్యాకుల పడి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. మాకు లాభ సాధనము పోయింది అని పౌలును శీలను పట్టుకొని వారి వస్త్రములు లాగివేసి వారిని కొట్టి అవమానపరిచి చెరసాలలో వేశారు. ఒక నీతిమంతుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే దినములు చెడ్డవి కాదా? ఒక నీతిమంతుడు గాయపరచబడుతున్నాడు. ఒక నీతిమంతుడికి ఇదిగో బ్రతుకులో ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే పరిస్థితులు బాగోలేవని అర్థం. ప్రియమైన వారలారా, చెరసాలలో వేసినప్పుడు, కీర్తనలు పాడుచున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. అకస్మాత్తుగా మహాభూకంపము కలగటం, చెరసాల పునాదులు అదిరిపోవటం, వెంటనే తలుపులన్నీ తెరుచుకోవటం గమనించి ఖైదీలు పారిపోయిరనుకొని
వెంటనే కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాడు. అక్కడ వ్రాయబడిన మాట చూస్తే 27వ వచనంలో చెరసాల నాయకుడు మేలుకొని, అప్పటి వరకు నిద్రపోతున్నాడు, మేలుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలాన్ని ఎరిగి అసలు సిసలు నిద్రలో నుంచి మేలుకున్నట్టుగా, దినములు చెడ్డవని గ్రహించి సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్లుగా మనము చూడగలము. ఖైదీలు పారిపోయిరనుకుంటున్నప్పుడు ఖైదీలు కూడా అక్కడ ఉండగానే వారు మాట్లాడుతున్న మాటలు, వారు పాడుతున్న పాటలలో రక్షణ రక్షణ అని వినపడుతున్నప్పుడు, ఇదిగో భూకంపము కలిగి చనిపోతే రక్షణలో ఉన్న వీరు మహాదేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. రక్షణలో లేని నేను, నా సంగతి ఏంటి, నా కుటుంబపు పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. నిజమే కదా, భూకంపము కలిగి ఒకవేళ ఆ చెరసాల బద్దలైపోయి కూలిపోతే జరిగేదేంటి? శాశ్వతమైన నిద్రలోనికి వెళ్ళిపోవలసినదే కదా. చెరసాల నాయకుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఏమనో తెలుసా, వీరికి రక్షణగా నేను ఉన్నాననుకుంటున్నాను, కానీ అసలు నాకే రక్షణ లేదు అని ఆత్మ సంబంధమైన నిద్రలో నుంచి మేల్కుంటున్నాడు. కాలాన్ని ఎరిగాడు. ఈ భూకంపంలో ఒకవేళ నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళేవాణ్ణని ఆలోచించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలో పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, ఎక్కడో భూకంపం అన్నప్పుడు, ఎక్కడో అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి అన్నప్పుడు, మరెక్కడో వరదలు అన్నప్పుడు మనకేంటి అనుకుంటున్నాం. కానీ కాలాన్ని ఎరిగి నేనుంటున్న ఈ స్థలంలో వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, చనిపోయే మనకు కావలసింది రక్షణ. చనిపోయిన తర్వాత పరలోకంలో ఒక చోటు. ఇదిగో ఆత్మ సంబంధమైన నిద్రలో ఉంటున్న మనము మేల్కొని రక్షణలోనికి రావటానికి మనకివ్వబడిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలన్న ఒక చక్కటి ఆలోచన చెరసాల నాయకుడిలో మనకు కనపడుతుంది. చెరసాల నాయకుడు అడుగుతున్న మంచి మాటను చూడండి, 30వ వచనం. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని నింటనున్న వారందరికీ వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. కాలాన్ని ఎరిగి సమయాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. నిద్రలో నుంచి మేలుకొని తాను పాపినని గ్రహించి మహనీయుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఇక తన జీవితాన్ని దేవుని కొరకు బ్రతకాలని ఆలోచించిన ఒక చెరసాల నాయకుణ్ణి చూడగలిగితే, కాలాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. కాలము నెరిగి నిద్రను మేలుకున్నట్లుగా మనము చూడగలము. కేవలం అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరో కాదు, ఐథియోపియల రాణి అయిన కాందాకే క్రింద ఉన్న ఆర్థిక మంత్రి నపుంసకుడు. ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. ఆరాధన ముగించుకొని వెళుతున్నప్పుడు, తన రథములో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఎలా సద్వినియోగము చేసుకోవాలని ఆలోచిస్తూ యెషయా గ్రంథాన్ని తెరిచి చదువుతున్నాడు. అర్థము కావటం లేదు. దేవుడు ఫిలిప్పును నపుంసకుడి దగ్గరికి పంపించినప్పుడు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు, ఎవరైనా దారి చూపకపోతే నేను ఎలాగూ తెలుసుకొనగలను అన్నాడు. వెంటనే రథము నిలపమని ఆజ్ఞాపించి రథములోనికి ఎక్కించుకొని దాని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ మాటలు వింటున్నాడు. ఆ మాటలు వింటున్నప్పుడు నిద్రలో నుంచి మేలుకున్నాడు. మహనీయుడైన యేసుక్రీస్తుని గురించిన సువార్త ఎప్పుడైతే ఫిలిప్పు గారు ప్రకటిస్తున్నారో, మన కొరకు మరణించిన మహనీయుడు యేసుక్రీస్తు అని గ్రహించి, మరి నేను కూడా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకోవాలి కదా అని నిర్ణయించుకొని నీళ్లున్న ఒక చోటికి రాగానే రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. బాప్తిస్మము తీసుకున్నాడు. మనము కూడా ప్రయాణాలు చేస్తుంటాం.
ప్రయాణాలలో ఎంతో సమయం కూడా ఉంటుంది. ఏం చేస్తుంటాం? వార్తాపత్రికలు కొనుక్కొని లేదా వారపత్రికలు కొనుక్కొని చదవడానికి ప్రయత్నం చేస్తాం. కాలక్షేపము కాకపోతే ఎదుటివారిని మాటల్లోనికి దింపి అవసరము లేకున్నా ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. దేశ రాజకీయాల గురించి మాట్లాడుతుంటాం. ఇదేంటి అదేంటి అని మాట్లాడుతుంటాం. దేశాన్ని ఉద్ధరించే వారిలా స్టేషన్ రాగానే దిగిపోతాం. ఆ విలువైన సమయాన్ని వాక్యాన్ని ధ్యానించటంలో కానీ, ఆ విలువైన సమయాన్ని ప్రార్థించటంలో కానీ, ఆ విలువైన సమయాన్ని దేవునితో సహవాసము కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనకు రోజువారీ సమయంలో ఎంతో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని దేవుని మాటలతో, దేవునితో సహవాసము కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? ప్రయాణములో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తనకివ్వబడిన కాలము కూడా చిన్నదని గ్రహించాడు. వెంటనే నిద్రలో నుంచి మేలుకొని నీతిమంతుడుగా బాప్తీసం ద్వారా తీర్చబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా సమయాన్ని వెళ్ళనివ్వద్దు. సమయాన్ని మరలా వెనక్కి తీసుకొని రాలేము. దేవుని వాక్యాన్ని నేర్చుకొనుటకు ఇదిగో మన జీవితము యొక్క కాలము ముగిసిపోతుందని ఎరిగి రక్షణలోనికి వచ్చి మహాలోకం కొరకు మన జీవితాలను సిద్ధపరుచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మరొక ఆసక్తికరమైన సందర్భాన్ని చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చూడండి. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. మహనీయుడైన యేసు క్రీస్తు తన జీవితంలో సమయము చిన్నదని గ్రహించి 12వ ఏటనే తండ్రిని గురించిన పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని చెబుతూ ఆ పనులలో చివరికి ప్రాణం పెట్టే స్థితికి వచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించే స్థితిలో బరువైన సిలువ మ్రానును భుజాల మీద పెట్టుకొని మొయ్యలేక నడవలేక ఆ భారాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్న స్థితి. అప్పటికే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అప్పటికే ఆయన దేహము కొరడాలతో చీల్చబడింది. అప్పటికే రక్తసిక్తమైన ఆయన దేహాన్ని చూసి చూసి ప్రజలు గొల్లుమంటున్నారు. నడవలేని స్థితిలో, మొయ్యలేని స్థితిలో ఆ బరువును మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఏంటి జరుగుతున్నది అని పల్లెటూరు నుంచి వచ్చిన కురేనీయుడైన సీమోను చూస్తున్నాడు యేసు క్రీస్తుని. ఆ మహనీయుడి స్థితిని చూసి అయ్యో అని బాధపడుతున్న సమయములో యేసు క్రీస్తు సిలువ మొయ్యలేని ఆ స్థితిలో కురేనీయుడైన సీమోను తన భుజాల మీద సిలువను మొయ్యటానికి సిద్ధపడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, తనకివ్వబడిన సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాడో చూడండి. యేసుక్రీస్తుని గురించి వినిండొచ్చు, యేసుక్రీస్తు మహత్కార్యములను గురించి తెలుసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నేను ఇతర సమీప గ్రామములను ప్రకటించున్నట్లు వెలుదము రండి అన్నాడు గనుక ఆ పరిసర ప్రాంతాలలో యేసుక్రీస్తును గురించిన వార్త తెలుసు. కురేనుడైన సీమోను ఈ గొడవ నాకెందుకు అని అతను వెళ్ళిపోలేదు. యేసుక్రీస్తును చూసి ఇంత బరువైన సిలువ మ్రానును మోస్తున్న ఆయన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే సైనికుడు ఇదిగో నువ్వు మొయ్యి అనగానే తన భుజల మీదికి సిలువను తీసుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సమయాన్ని ఎలా సద్వినియోగము చేసుకుంటున్నాడో చూడండి. యేసుక్రీస్తు సిలువను గురించి మనం మాట్లాడుతున్నాము, కానీ యేసుక్రీస్తు సిలువను మోయగలిగే మహాభాగ్యము కురేనీయుడైన సీమోనుకు దక్కింది కదా. యేసుక్రీస్తు సిలువను కాసేపైన ఆ భుజముల మీద పెట్టుకునే మహాభాగ్యము దక్కిందంటే ఈ జీవితంలో ఇంకేం కావాలి? ప్రేమన దేవుని పిల్లలారా, కురేనీయుడైన సీమోను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంత మహాభాగ్యాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. ఏదో పని మీద పల్లెటూరు నుంచి వచ్చాడు, నా పని నేను చూసుకొని వెళ్ళిపోతాను అని అనుకోలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక మహాభాగ్యాన్ని, తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్న విధానము మనకు కనపడుతుంది. ప్రేమన వారలారా, కురేనీయుడైన సీమోనే కాదు, అలాంటి మహద్భాగ్యము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు అంటే నమ్మగలరా? అవును, మన జీవితంలో కూడా సిలువ మోయగలిగే స్థితి మనకు కూడా ఉంది. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము
38వ వచనాన్ని దయచేసి చూడండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. మనము కూడా మనకివ్వబడిన జీవిత కాలములో ఆయన సిలువను మొయ్యగలిగే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. మొయ్యగలుగుతున్నావా? సమయం లేదు, బిజీగా ఉన్నాము అని అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ దేవుడి కొరకు సమయం ఉంటే బ్రతకటం కాదు, సమయాన్ని కల్పించుకొని బ్రతకాలి. 24 గంటలు ఆయనిచ్చింది కాదా? 60 ఏళ్ల జీవితకాలం ఆయనిచ్చింది కాదా? సమయం ఆయన మనకిస్తే ఆయనకు సమయం ఇవ్వటానికి ఈరోజు ఆలోచించుకుంటున్నామంటే ఎంత అవిధేయతలో బ్రతుకుతున్నాం చెప్పండి. ఎంత అవిధేయతలో బ్రతుకుతున్నాం. టీవీ ప్రోగ్రాం 27 నిమిషాలు. ఆ 27 నిమిషాలు కూర్చొని కుదురుగా దేవుని వాక్యం వినలేకపోతున్నావు అంటే దేవుడి కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు? నీ ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ శరీరాన్ని ఇవ్వగలుగుతున్నావా? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవుని కొరకు ప్రార్థనలో గడపగలుగుతున్నావా? దేవుని కొరకు కష్టాన్ని భరించగలిగే స్థితిలో ఇది మహాభాగ్యం అనుకునే స్థితి ఉందా? అన్ని మేలులు పొందుకోవాలని ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఏదో మనం బిజీగా ఉన్నామని గొప్పగా చెప్పుకోవడం అలవాటైందే కానీ దేవునిలో గడపాలి, సిలువ మొయ్యాలి, అది మన బాధ్యత. అది ఇంకా మన జీవితంలోనికి రాకపోతే ఇంకా నిద్రలోనే ఉన్నావు, మేలుకో. లేదు నాకు సమయం లేదు అంటే సమయాన్ని కల్పించుకొని సమయాన్ని సద్వినియోగము చేసుకో. ఈ జీవితంలో కాకపోతే ఇంకే జీవితంలో సిలువను మొయ్యగలవు చెప్పు? ఒక్కసారి ఆలోచించు. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు దేహాన్ని సమాధి చేయుట కొరకు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడని రాయబడిందో తెలుసా? తెగించి అని రాయబడింది. ఆయనను సమాధి చేస్తే తిరిగి లేస్తాడు, సమాధి చేయకుండా ఉంటే ఎలా? తెగించాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకున్నాడు, తెగించాడు. చక్కగా సమాధి చేశాడు, తాను తొలిపించుకుంటున్న రాతి సమాధిలో. యేసుక్రీస్తుకు దగ్గరికి రాత్రివేళ వచ్చిన నికోదేము ఇదిగో సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చాడు. తమకివ్వబడిన కాలాన్ని, సమయాన్ని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల కొరకు ఎలా వాడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అరిమత్తయి యోసేపుకు, ఒక నికోదేముకు యేసుక్రీస్తు శరీరాన్ని అనగా ఆయన మరణించిన తర్వాత ఆయన దేహాన్ని సమాధి చేయడానికి ఉపయోగపడితే ఈరోజు నీవు కూడా నీ నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తూ నీకున్న ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలవా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, బాప్తిస్మాన్ని తీసుకోవాలి, సిలువను మొయ్యాలి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ప్రకటించాలి. సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి నిద్రలో నుంచి మేలుకొనండి. మనకివ్వబడిన జీవితకాలము చాలా చాలా చిన్నది. ఆవిరి లాంటి ఈ చిన్న జీవితములో త్వరగా సమయాన్ని పోనివ్వకుండా నిద్రలో నుంచి మేలుకొని దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ, కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి అని దేవుని మాటను బట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతూ, మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, నీ ప్రేమ చాలా ఉన్నతమైనది నాయన. మా బ్రతుకు కాలములోనే మా జీవితము ఎంత విలువైనదో నాయన మా కళ్ళ ముందుకు తీసుకుని వస్తూ నాయన మమ్మల్ని నీ కొరకు బ్రతికించుకోవడానికి మీరు మాకు నేర్పించిన ఈరోజు మాటలకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. శాశ్వత ప్రేమని ఈ కార్యక్రమాలు అనేకులను నాయన ఉజ్జీవింపచేయుటకు నాయన ఉన్నతమైన కార్యక్రమముగా నాయన మీ పిల్లల హృదయాలలో నిలపండి. దీని కొరకు సహకరిస్తున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకము చేసుకోండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా కృపచూపమని కోరుకుంటూ
సమస్తమును నీవు జరిగిస్తావని నమ్మి విశ్వసిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ వైజాగ్ ప్రెజెన్స్ బైబిల్ అధ్యయన తరగతులు. తేదీ 26 జనవరి. సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. స్థలం జీవీఎంసీ కళ్యాణ మండపం, మారికవలస, విశాఖపట్నం. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు. అంశములు: నిర్లక్ష్యం వలన చేజారుతున్న లక్ష్యం, సహజత్వాన్ని కోల్పోతుంది మనిష, ప్రకృత. వివరములకు సంప్రదించగలరు 9848522106, 9849944954, 9849659055. అందరూ ఆహ్వానితులే. చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ వైజాగ్ ప్రెజెన్స్ బైబిల్ అధ్యయన తరగతులు. తేదీ 26 జనవరి. సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. స్థలం జీవీఎంసీ కళ్యాణ మండపం, మారికవలస, విశాఖపట్నం. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు. అంశములు: నిర్లక్ష్యం వలన చేజారుతున్న లక్ష్యం, సహజత్వాన్ని కోల్పోతుంది మనిష, ప్రకృత. వివరములకు సంప్రదించగలరు 9848522106, 9849944954, 9849659055. అందరూ ఆహ్వానితులే. అవతారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.